ఏసీబీ తనిఖీల్లో ఇంట్లో ఏకంగా 84 లక్షల నగదుతో పాటు 32 లక్షల విలువైన 86 చేతి గడియారాలతో పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల లెక్క తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. శివబాలకృష్ణకు చెందిన నివాస ప్రాంతాల్లో ఈడీ టీమ్స్ బుధవారం సోదాలు నిర్వహించాయి. రాజేంద్రనగర్లోని శివబాలకృష్ణ ఇంటితో పాటు చైతన్యనగర్లోని ఆయన సోదరుడు నవీన్ కుమార్ ఇల్లు, మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు జరిపాయి. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల అనంతరం శివబాలకృష్ణ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. శివబాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులతో పాటు బినామీల పేరిట 200 కోట్లకు పైగా స్థిర చర ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటి లెక్క తేల్చడంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ స్థిరాస్తి సంస్థల నుంచి క్విడ్ ప్రోకో రూపంలో శివబాలకృష్ణ ఆస్తుల్ని కూడబెట్టుకుని ఉంటారని ఈడీ డౌట్ పడుతోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజా సోదాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా పలు స్థిరాస్తి సంస్థల ప్రతినిధులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హెచ్ఎండీఏలో ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణ ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్లో ప్లానింగ్ ఆఫీసర్గా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఇన్ఛార్జి కార్యదర్శిగా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏడాది జనవరి 25న ఆయనతో పాటు నవీన్ కుమార్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. శివబాలకృష్ణ హెచ్ఎండీఏలో పనిచేసిన సమయంలో పలు స్థిరాస్తి సంస్థల వెంచర్లకు అనుమతులు ఇప్పించే విషయంలో కీలకంగా వ్యవహరించి పెద్ద ఎత్తున స్థిరాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ పరిసరాలతో పాటు సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో 200 ఎకరాలకు పైగా భూముల్ని కొనుగోలు చేసినట్లు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు, విల్లాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ ధరల ప్రకారమే 8.26 కోట్లుగా గుర్తించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అనంతరం ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ను నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేసింది. కేసు దర్యాప్తు వివరాల కోసం ఈడీ పలుమార్లు అడిగినా ఏసీబీ కంప్లీట్గా సమాచారం ఇవ్వనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా సోదాలకు ఈడీ ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది.